గురు శిష్య సంబంధాలను అవహేళన చేసే రీతిలో విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ వ్యవహరించిందని ఓల్గా ఆర్చరీ అకాడమీ నిర్వాహకుడు చెరుకూరి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తీరుకు నిరసనగా విజయవాడలోని గుణదలలో తన కుమారుడు దివంగత లెనిన్ సమాధి వద్ద మండుటెండర్లో ఆమరణ దీక్ష చేపట్టారు. పసిప్రాయం నుంచే చేరదీసి అంతర్జాతీయ విలువిద్య క్రీడాకారిణిగా తీర్చిదిద్దినందుకు అనుచిత వ్యాఖ్యలతో తమను అవమానించిందని అన్నారు. జ్యోతి సురేఖ ప్రోత్సాహకంలో తాము ఎప్పుడూ వాటా కోరుకోలేదని, బేసిక్ కోచ్గా ఉన్నందుకే అధికారులు నిబంధనల ప్రకారం తమకు కేటాయించారని వివరించారు. చెరుకూరి సత్యనారాయణ భార్య సైతం స్వగృహంలో దీక్ష చేపట్టారు. అమ్మా, నువ్వు అర్జున అవార్డు తీసుకున్నావు తల్లి. అర్జున అవార్డు తీసుకున్న వాళ్ళు అబద్ధాలు ఆడకూడదు. నిన్ను స్విమ్మింగ్ నుంచి బహిష్కరిస్తే ఆర్చరీలో ఆశ్రయం ఇచ్చి, నేను లెనిన్ ఆశ్రయం ఇచ్చి నేను ఈ స్థాయికి తీసుకొచ్చాం. మేము లేకపోతే విజయవాడలో ఆర్చరీ ఎక్కడి నుంచి వచ్చింది? విజయవాడ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మొత్తం భారతదేశానికి కూడా తెలుసు ఓల్గా ఆర్చరీ అకాడమీకి ఎన్ని కీర్తి ప్రతిష్టలు ఉన్నాయో. వీటన్నిటినీ మట్టి కలిపే విధంగా నన్ను హాస్టల్ వార్డెన్ అంటావా, నా భార్య వంట మనిషి అంటావా, ఇంకా అనేక నిందలు నా మీద అయిపోయావు. ఇవి నన్ను గాయపరిచాయి. ప్రపంచం గుర్తించిన, ప్రపంచ ఆర్చరీతే ఏషియాలోనే నెంబర్ 1 లెవెల్ 3 కోచ్గా గుర్తించిన లెనిన్ని నా కోచ్ కాదంటావా? ఇది గురు శిష్య సంబంధాలకి విఘాతం. గతంలో నంబియార్కి ఇదే విధంగా పీటీ ఉష చేస్తే కేరళ క్రీడా ప్రేమికులు దాన్ని సరిచేశారు. సుప్రీంకోర్టు కరెక్ట్ చేసింది. ఇప్పుడు నా విషయంలో నువ్వు చేస్తున్నావు. ఇది తిరిగి జరగకూడదు. ఈ దేశంలోనూ క్షమాపణ చెప్పాలి, వెనక్కి తీసుకోవాలి. అవమానకరమైన హాస్టల్ వార్డెను, వంట మనిషి మా కోచ్ కాదు, శిక్షకులు కాదు అనే పదాన్ని వెనక్కి తీసుకోవాలి. నాకు కావాల్సింది ఒకటే, నా కొడుకుని కోచ్ కాదంది. నా ఇంటికి వచ్చావు, నీ కూతురుని తీసుకొని నా ఇంటికి వచ్చావు, ఏ మెడలు కొట్టినా స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చి ముందు నువ్వు నాకే ఇచ్చావు. నా కొడుకు చనిపోయిన తర్వాత విగ్రహం దగ్గర మెడలు పెట్టి నీ అన్నయ్యకి అంకితం ఇస్తున్నాను అని చెప్పిన అన్న పిల్ల ఆ రోజు కోచ్ అయినాడు. ఈ రోజు నీ కోచ్ కాకుండా ఎట్టా ఉన్నాడు? జీవన్ జ్యోతి సింగ్ అని నా కోచ్ అని చెబుతున్నావు. ఆ కోచ్కి నిన్ను అమ్మేసి మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ నిమిషాన నిన్ను మళ్ళీ రామారావు అని చెప్తున్నావు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆ రామారావు? మేము తయారు చేస్తే, మేము కోచ్గా మేము చేస్తే వచ్చాడు ఆ రామారావు.